ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 10వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం. తిథి అమావాస్య మధ్యాహ్నం 3:34 వరకు. నక్షత్రం పూర్వభాద్ర తెల్లవారుజామున 3:45 వరకు. అమృతకాలం రాత్రి 8:19 నుంచి 9:48 వరకు. వర్జ్యం ఉదయం 11:23 నుంచి 12:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుంచి 5:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 ఈరోజు విశేషం ఆదివారం అమావాస్య. పాల్గొన మాసంలోని శుక్లపక్ష అమావాస్య తేదీని పాల్గొన అమావాస్య అంటారు. పాల్గొన అమావాస్య అనేది పూర్వీకులను గౌరవించడానికి, పూజించడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి పవిత్రమైన రోజు. పాల్గొన అమావాస్య వ్రతం, పూజను పాటించడం ద్వారా ప్రజలు తమ జీవితాలలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని పొందుతారు. ఈ అమావాస్య నాడు పుణ్య నదుల్లో స్నానం ఆచరించడంతో పాటు దానాలు చేయడం శుభప్రదం. ఈ రోజున పితృ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవచ్చు. పిండ ప్రదానం, శ్రాద్ధం ఇవ్వడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఇంకా పితృదోషం నుంచి విముక్తి పొందవచ్చు. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుంది. ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ రోజున శివుని పూజతో పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఆర్థిక బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య తిథిన జన్మించిన వారు తప్పనిసరిగా అన్నదానం చేస్తే మంచిది. దుర్గా, చండి, ప్రత్యంగిర, వారాహి, మాతంగి, బగళాముఖి, కాళీ అమ్మవార్లను ఆరాధిస్తే శత్రునాశనం జరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మీయుల ద్వారా లాభపడతారు. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. వ్యాపార లాభం సూచిస్తుంది. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. బాగా వేధిస్తున్న రుణ బాధ తీరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన రంగాల్లో మంచి ప్రయోజనాలు అందుకుంటారు. తండ్రి ఆశీర్వాదంతో గౌరవం లభించే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో తల్లి శారీరక నొప్పి కారణంగా మీకు కొంత సమయం ఇబ్బంది ఉంటుంది. అర్ధరాత్రి నాటికి మీకు సాధారణంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. తెలియని వారికి ఏ హామీ ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రముఖ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వాగ్వాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. విఘ్నాలను తెలివిగా అధిగమించండి. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. విదేశంలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. అందరినీ పూర్తిగా నమ్మేయకండి. కొత్త వాళ్లను అస్సలు నమ్మకపోవడమే మంచిది. మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇల్లు మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పాత అప్పులను తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. మీ పనులను నిర్భయంగా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది.
సాయంత్రం నుంచి రాత్రి వరకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి కొన్ని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అధికార యోగం ఉంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. ధన నష్టం రాకుండా జాగ్రత్త పడండి. సొంత పనుల్లో ఇతరుల ప్రమేయం మంచిది కాదు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని చిక్కుముడులకు పరిష్కారాన్ని కనుక్కుంటారు. దగ్గర వారి నుంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. కాస్త శ్రమ పడిన మీదట చేపట్టిన పనులు పూర్తవుతాయి. కష్టాల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సాయం అందిస్తారు. కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. అంతా మంచి జరుగుతుంది. అపరిచితులకు దూరంగా ఉండడం మంచిది. ఆగిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. మీ తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని చివరకు అధిగమిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందర వద్దు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. నిష్కారణంగా మాటలు అనేవారు ఉంటారు. శాంతంగా సమాధానం ఇవ్వండి. ధన వ్యయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. సంకల్పం సిద్ధిస్తుంది. ఇష్టదేవతా ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మీకు ఎలాంటి కారణం లేకుండా తోబుట్టువుల సహకారంలో భాగం కావాలి. మీ స్వభావం తీవ్రంగా ఉండాలి. మీ హార్డ్ వర్క్ ద్వారా మాత్రమే పనిలో విజయం సాధించగలుగుతారు. భౌతిక మార్గాలపై ఖర్చు చేయడం ఎక్కువగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. సైన్స్ విద్యార్థులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇబ్బందులన్నీ తొలగుతాయి. ముందస్తు ప్రణాళికలతో కాలం కలిసి వస్తుంది. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వేడుకల్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఆత్మవిశ్వాసం ఆధారంగా చేసిన ప్రయత్నాల్లో విజయవంతమవుతారు. ఖర్చులు చేయడం వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ప్రణాళికాపరంగా చేసిన పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ శక్తిని చూసి శత్రువులు నిరుత్సాహపడతారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. త్వరలో పెళ్లి కుదిరి పెళ్లిపేటలు ఎక్కుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. శివనామ స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి.
మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూ గృహ యోగాలు సూచితం. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. చెడు ఊహించవద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సామరస్య ధోరణితో సంభాషిస్తే మంచి ఫలితం వస్తుంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విదేశాల నుంచి ఎదురుచూసిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. లేదంటే కాపురంలో సమస్యలు పెరగవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శరీరంలో ఏదైనా సమస్య ఉంటే అది మెరుగుపడుతుంది. మేనల్లుడి నుంచి మద్దతు పొందే అవకాశం ఉంటుంది. మీ మాటలను నియంత్రించండి. మీ సామర్థ్యంతో విజయం సాధిస్తారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. విష్ణు ధ్యానం ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తినిచ్చే అంశాలు ఉంటాయి. అవసరాలకు అన్నీ సమకూరుతాయి. అడ్డుపడేవారు ఉంటారు. కార్యసిద్ధిపై దృష్టి నిలపండి. కొన్ని సమస్యలు తీరుతాయి. ముఖ్య వ్యక్తుల సలహాతో మేలు జరుగుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. కొత్త ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. నూతన పనులు నేర్చుకోవడంలో విజయవంతమవుతారు. ఈరోజు మీరు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. మీ మాటలు నిజమని నిరూపించగలుగుతారు. తల్లిదండ్రులు గురువు పట్ల విధేయత భక్తి భావన వృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది. గాయమయ్యే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు విశేష ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కీర్తి సౌభాగ్యం శాంతి లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కడకు వస్తుంది. ఒక పని పూర్తవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. లాభాలు ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధిస్తారు. సంతానం ఉత్తమ పని చేయడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. సహనంతో ప్రతిభతో శత్రుపక్షాన్ని జయించడంతో మీరు ముందుంటారు. మీకు ఇష్టమైన వారి దృష్టిలో మనసు ఉల్లాసంగా ఉంటుంది. విహారయాత్రలు లేదా పర్యటనలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. లక్ష్మీ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా పనిచేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కావాలని ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. ఒక మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు.
ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనే ప్రయత్నం మొదలు పెడతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఫలితంగా మీ తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి. కృషితో మీరు చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. మీరు నియమించబడే బలమైన అవకాశం ఉంది. ఆధ్యాత్మికపరమైన వేడుకలకు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. సొంత ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు అదృష్టవంతులవుతారు. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభం గురించి ఆలోచిస్తారు. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మీ పూర్వీకుల ఆస్తి సంపద పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మీ మంత్రతంత్రాలు, శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వవద్దు. అది మీపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు సద్గుణమైన పనిలో నిమగ్నమై ఉంటారు. ఫలితంగా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు సంతోషంగా ఉంటుంది. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభయోగం ఉంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధర్మ చింతనతో పైకి వస్తారు. గృహయోగం ఉంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. విజయాలు సొంతమవుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విధంగా కాలం ఉంటుంది. దగ్గరి వారి నుంచి తగిన సహకారాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఉత్తమ మార్గాల ద్వారా అందుకున్న నిధులను పెంచుతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. పని ప్రదేశంలో మీరు ప్రయోజనం అందుకుంటారు. కెరియర్లో మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది. అత్తమామల నుంచి అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపార ప్రారంభానికి మంచి రోజు చూసుకోవాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. ధన ప్రాప్తి ఉంటుంది. సహనంతో పనిచేయాలి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. లక్ష్య సాధనలో కృషిని పెంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకుంటారు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. పిల్లలు ఈరోజు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు తొందరగా సాధిస్తారు. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. గౌరవ మర్యాదలు కూడా వృద్ధి చెందుతాయి. అత్తమామలు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించండి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు.
ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.